మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. అన్ని మండలాల్లో నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని వినాయకుడు అంగరంగ వైభవంగా పూజలు జరుపుకొని ఈరోజు బయలుదేరుతున్నారు. మరి ఈ వినాయక నవరాత్రి పూజల్లో ఏ రకంగా నిష్టంగా ఉంటారు, పూజలు ఏ రకంగా జరుపుతారు, వారిని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వినాయక నవరాత్రి పూజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపము యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి తెలుసుకుందాం. గౌరీనీలకంఠేశ్వర దేవాలయంలో మేము గత 37 సంవత్సరాలుగా సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఉత్సవాలు ఇప్పటికీ కాలాతీతంగా ఎప్పుడు కూడా మరవకుండా గత 37 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకొని అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా మొదటి రోజు పూజ నుంచి మొదలుకొని 9వ పూజ ఈరోజు ముగించుకొని ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమము జరుపుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో మా యొక్క నీలకంఠ సమాజానికి సంబంధించిన ప్రతి ఒక్క సభ్యుడు మరియు ప్రతి ఒక్క వ్యక్తి, గ్రామ ప్రజలు మాకు ఎల్లవేళ కృషి చేస్తున్నారు. ఇట్టి వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఇచ్చేసిన భక్తులందరికీ మరియు సేవ చేసేందరూ కూడా మరియు ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గత మొదటి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 37వ సంవత్సరం వరకు అఖండ దీపము ఇక్కడ దేదీప్యమానంగా వెలుగుతున్నది. 9 రోజుల పాటు ఈ అఖండ దీపము దేదీప్యమానంగా వెలుగుతున్నది. మరి మా యొక్క వినాయకుని ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క వరసిద్ధి వినాయకుని కోరుకుంటారో వారికి కోరిన కోరికలు ఇచ్చే వినాయకుడు. మరి ప్రత్యేకమైనటువంటి లడ్డు, ఎవరైతే లడ్డు కానీ దేవుని యొక్క వస్త్రం కానీ ఇక్కడ తీసుకుంటారో వారికి కోరిన కోరికలు అనగా సంతాన యోగం మరియు ఆర్థిక యోగం మరియు జాబు, ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకు కూడా అన్ని సకల సౌలభ్యాలు మరి కోరిన కోరికలు తీర్చే ఈ వరసిద్ధి వినాయకుడు ఇక్కడ మేము కొలువు తీరినందుకు మా యొక్క నీలకంఠ సమాజం తరపున కూడా మాకు చాలా రుణపడి ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడిని కొలువు తీరి అఖండంగా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని మా యొక్క సంఘం తరపున అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. రోజు 40 నుంచి 50 మంగళారతులు వస్తాయి. ప్రతి ఇంటికి మంగళారతి తీసుకొస్తారు. మంగళారతితో పాటు ప్రతి ఇంటి నుంచి ప్రతి సభ్యుడు వచ్చి ఈ కార్యక్రమాన్ని రోజు దిగ్విజయంగా జరుపుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు. యువయూత్ ఆధ్వర్యంలో మేము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఎంతో భక్తి శ్రద్ధతో ఈ గల్లీలో ఉండేవాళ్ళు, ఈ గ్రామంలోని అనేక భక్తులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ భక్తుల్లో ఎంతో కోలాహలం జరిపే ఈ వినాయక చవితి ఉత్సవాలు భక్తులందరినీ ఎంతో సంభ్రమాచరణం ముంచెత్తడంతో పాటు ఎంతో కొంత విజ్ఞానాన్ని కూడా పంచుతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు సమైక్యత కానీ తర్వాత ఐక్యత భావాన్ని పెంపొందించే ఈ విషయం అప్పుడు పూర్వం బాలగంగాధర తిలక్ గారు నిర్వహించినటువంటి మొట్టమొదటి ఈ వినాయక ఉత్సవాలు క్రమేపీ ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో ఇదంతా ఒక కోలాహలంగా ఏర్పడింది. దాంతోపాటు ఐక్యత అంటే ముఖ్యంగా వినాయక చవితి ఐక్యతతో కూడుకున్నది. ఇప్పుడు నవీన వాతావరణంలో కొంత మార్పులు చేర్పులు జరగడం జరిగింది. భక్తి శ్రద్ధల విషయం నుంచి కొంత మద్యము, ఈ తర్వాత డీజే ఇటువంటి కొంతవరకు ఇబ్బంది కలిగిస్తున్నా కూడా దాంతోపాటు సంతోషం కూడా కొంత ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కావడము, కొన్ని నిమజ్జన ఉత్సవాల్లో కొన్ని అపశృతులు జరగడం, ఇటువంటి కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా భక్తి శ్రద్ధతో ఐక్యతతో అందరూ కలిసి ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. వినాయకుడిని 24 సంవత్సరాల వరే పెడుతున్నాము. పంతులు ప్రొద్దున 8కి సాయంత్రం 8కి వస్తాడు. గంట దీపం కూడా మేము పెట్టడం జరుగుతుంది. గంట దీపం కూడా చాలా మేము మంచిగా చూసుకుంటాము. ఇక్కడ వినాయకుని కూడా మేము యాదవ సభ్యులం అందరం కూడా
మంచిగా చూసుకుంటున్నాము. అవుతాయి మంగళారతులు 50-60 వస్తాయి. అర్చన పూజ అన్ని మంచిగా అవుతాయి. ఇక్కడ ఎవరైనా ఉంటారా మరి? ఉంటాం. వంతునాడు ఒక్కనాడు 14-15 మంది వంతులు కూడా ఉంటారు ఇక్కడ. గంట దీపాన్ని రోజు చూస్తూనే ఉంటాం. గంట దీపాన్ని రోజు చూస్తూనే ఉంటాం. నూనె కూడా పోస్తూనే ఉంటాం. కుల సంఘంలో అలాగే చిన్న పెద్ద అని విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిష్ఠతో 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఇట్టి వినాయక చవితి అనగానే ఖాళీ ఇట్లా పెట్టి ఏదో డీజేకి డ్యాన్స్ చేయడానికి కాదు, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరపడం జరుగుతుంది. అలాగే ఇట్టి వినాయక చవితికి దాదాపు 100 నుండి 120 మంగళారతులు రాతాయి. ప్రొద్దున సాయంత్రం పూజలు జరుగుతాయి. కొత్తపల్లి యాదవ సంఘానికి ప్రత్యేకత ఏంటి అంటే 2000 సంవత్సరం నుండి 2025 వరకు గండదీపం పెట్టడం జరుగుతుంది. అలాగే దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాకుండా రాత్రి కూడా దాన్ని భక్తి శ్రద్ధలతో చూడడం జరుగుతుంది. కుల బాంధవులు అందరూ ఏకంగా వచ్చి నిమజ్జనానికి పాల్గొంటారు. అలాగే లడ్డూలో కూడా అందరూ పోటాపోటీ పడి లడ్డూను విక్రయిస్తారు. మా గణపతి ప్రత్యేకత ఏంటంటే సంతానము లేని వారికి లడ్డు తీసుకున్న నెక్స్ట్ సంవత్సరానికి సంతానం కలుగుతుంది. ఈ దాదాపు 20 సంవత్సరాల నుండి చాలామంది పోటీ పడతారు. వాళ్ళు అనుకున్న కళలన్నీ నెరవేరుతున్నాయి. నెరవేరిన విధంగానే వాళ్ళు అనుకున్న విధంగానే అన్నదానం కానీ చాలా మంచి కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. వినాయకుని ఇప్పించడం, పూజకు కొందరు దాతలుగా ముందడికి రావడం, అందరము యాదవ సభ్యులము దాదాపు 130 మందిని నిర్వహించాము. 130 మందిని ఏకీభావంగా ఉంటాము. అందరం ఒకే మాట మీద నడుస్తాము. యూనిటీ అంటే మా కొత్తపల్లిలో యాదవ కుల సంఘాలదే. అన్నదమ్ముల వలె ఏ యొక్క కులస్తులు ఉండరు, ఏ యొక్క యూత్ ఉండదు. మా యూత్ ప్రత్యేకత ఇదే. యాదవ్ యువసేన, చిన్ని కృష్ణ 2 యూతులు ఒకటే దగ్గర ఉంటాయి. అంతకుముందుకు గత 10 సంవత్సరాల కింద 2 యూతులు ఉండే. ఆ 2 యూతులు మన దాంట్లో మనకు ఎందుకు డిఫరెన్స్ అని ఏకీభావంగా జరగడం జరిగింది. అలాగే అందరం ఆ 10 సంవత్సరాల నుండి ఒక దగ్గరనే వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది. కొత్తపల్లిలో చాలా అంగరంగ వైభవంగా జరిగే జాతర అంటే కొత్తపల్లి యాదవల్గా ఇట్టి వినాయక చవితి భక్తి శ్రద్ధలతో జరపడం జరుగుతుంది. జిల్లాలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. గత 37 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు అఖండ గండదీపం ప్రతి సంవత్సరం గండదీపం దేదీప్యమానంగా వెలుగుతున్నది. నవరాత్రులు అంగరంగ వైభవంగా ఆ గణనాథుని కొలుస్తున్నాము. ఈరోజు వీడుకోలు పలుకుతున్నాము. కావున భక్తులు అధిక సంఖ్యలో ప్రతిసారి విచ్చేసి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తున్నారు ఆ గణనాథుని. అందరి భక్తులు అన్ని కోరికలు కోరుకొని తీర్చుకుంటున్నారు. కావున లడ్డు ప్రసాదం కానీ వేలం వేయబడుతుంది. అధిక సంఖ్యలో భక్తులు లడ్డు ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సంతానం, వ్యాపారాభివృద్ధి, సంతానం కలుగుతుంది. కావున ఇట్టి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో.